హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. ది గోట్ లైఫ్ మూవీ ప్రెస్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. పృథ్వీరాజ్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ బ్లెస్సీ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. ఆల్సో వెల్కమింగ్ జిమీ జైన్ లూయిస్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది గోట్ లైఫ్. సో తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి ది గోట్ లైఫ్ టీమ్ తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇవాళ మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. సో మార్చ్ 28 నుంచి థియేటర్స్లో మనం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని అందుకోవడానికి భారతదేశంలోని ప్రతి ఒక్క ప్రేక్షకుడు రెడీ అయిపోవాలి అని చెప్తోంది ది గోట్ లైఫ్ కంటెంట్. నిజంగా ద గోట్ లైఫ్ గురించి తెలుసుకునే కొద్దీ కూడా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఆ సినిమా గురించిన ఆసక్తి కానీ అలా పెరుగుతూనే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఒక ట్రూ స్టోరీ నుంచి ఒక సినిమా రూపొందుతోంది అని అంటేనే మామూలుగానే మనందరికీ చాలా రిలేటబుల్ అంశాలు ఉంటూ ఉంటాయి, రిలేటబుల్ ఇమోషన్స్ ఉంటూ ఉంటాయి. సో అటువంటిది అసలు ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడనటువంటి ఒక సర్వైవల్ అడ్వెంచరస్ డ్రామాని మనం విట్నెస్ చేయబోతూ ఉన్నాము మార్చ్ 28 నుంచి థియేటర్స్లో. పృథ్వీరాజ్ సుకుమారన్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వి ఆల్ నో హౌ మల్టీ టాలెంటెడ్ హీ ఈజ్. ఆయన ఎన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ ద్వారా మనందరినీ పలకరించారో మనందరికీ తెలుసు. అండ్ మలయాళం సినిమా ఈ మధ్య కాలంలో భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని పలకరిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు మలయాళం సినిమా వైపు చూస్తున్నారు అండ్ ఆ కంటెంట్ని కన్జంప్షన్ చేస్తున్నారు, అబ్జార్బ్ చేసుకుంటూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారు అని చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగు ఆడియన్స్ అయితే మలయాళం సినిమాని చాలా ఇష్టపడుతున్నారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, ఆఫ్టర్ ద పాండమిక్. అసలు మనం అందరం ఎన్ని సినిమాలు చూసుంటాము అండ్ థియేట్రికల్గా కూడా ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయో మనం చూసాము. రీసెంట్గా ప్రేమలో సినిమా కూడా థియేట్రికల్గా ఇంకా చాలా హౌస్ఫుల్స్తో రన్ అవుతూ ఉంది. సో అలాగే ఈసారి మాత్రం ద మోస్ట్ యాంటిసిపేటెడ్, ద మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్గా ది గోట్ లైఫ్ నేషన్ వైడ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకునే ముందు ఐ థింక్ ద టైటిల్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలామందికి తెలుసు, ఆడు జీవితం అనే ఒక బుక్ ఆధారంగా, ఒక నావెల్ ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమా ఇది. సో ఆడు జీవితం మనకి గోట్ లైఫ్గా నేషన్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఎందుకంటే మనం స్క్రీన్ పైన చూడాల్సిన కంటెంట్ చాలా ఉంది కాబట్టి. సో కెమెరా మ్యాన్ తప్ప మిగతా అందరూ కూడా కూర్చుంటే మనం కంటెంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఆల్సో తెలుగు భాషలో మనకి తెలుగు లాంగ్వేజ్లో తెలుగు స్టేట్స్, 2 తెలుగు స్టేట్స్లోనూ మన అద్భుతమైన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మైత్రి రవి గారు ఈజ్ హియర్. హాయ్ రవి గారు, ప్లీజ్ వెల్కమ్. ఆల్సో శశి గారికి కూడా హార్టీ వెల్కమ్ టు యూ బోత్. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ట్రూ స్టోరీని బెంజమిన్ గారు ఆడు జీవితం అనే ఒక నావెల్ రూపంలో పబ్లిష్ చేయడం జరిగింది 2008లో. సో ఆ నావెల్ నుంచి ఇన్స్పైర్ అయిన బ్లెస్సీ గారు ఆ మూమెంట్ నుంచే దాని రైట్స్ తీసుకోవడం, దాని మీద వర్క్ చేయడం, ఇంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ని తయారు చేయడం, ఇదంతా ఎన్ని నెలలు, ఎన్ని రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు ఆయన దాని మీద కూర్చున్నారనేది మనం వింటే, తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అండ్ ఆఫ్టర్ దట్ 2018 నుంచి సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత బోల్డ్ అని అబ్స్టకిల్స్ ఫేస్ చేసి, అఫ్ కోర్స్ పాండమిక్ అనేది అందరికీ అబ్స్టకిల్ అయ్యింది, బట్ ఈ సినిమాకి ఇంకా ఒక మేజర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని తీసుకొచ్చింది అని చెప్పాలి. సో అలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ని దాటుకుని ఈ చిత్రం ఫైనల్గా 6 years ఆఫ్ ప్రొడక్షన్, 6 years ఈ సినిమా కోసం బ్లెస్సీ గారికి ఐ థింక్ ద డైరెక్టర్ డిజర్వ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ఇన్ని సంవత్సరాల పాటు ఒక ఋషిలాగా, ఒక తపస్సులాగా చేసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అని చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ బ్లెస్సీ గారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ త్రూ దిస్ జర్నీ. అండ్ మేము మార్చ్ 28న ఈ వండర్ని మనం విట్నెస్ చేయబోతున్నాము అని చెప్పేసి వీఆర్ వెరీ వెరీ గ్లాడ్. అండ్ ఎస్, ఈ స్టోరీ ఏదైతే ఉందో మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూడబోతున్నామో 28 నుంచి, అది నజీబ్ గారి స్టోరీ. సో కేరళ, గాడ్స్ ఓన్ కంట్రీ, ఎంత బ్యూటిఫుల్ ప్లేసో మనందరికీ తెలుసు. అక్కడ పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి అనుకోకుండా అసలు మనుషులే కనిపించినటువంటి ఒక ఎడారిలో చిక్కుకుపోతే, అక్కడే ఉండాల్సి వస్తే
ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? అసలు ఆయన జర్నీ ఎలాంటి సందర్భాల్ని ఆయన ఫేస్ చేసి ఉండొచ్చు అనేది మనకి ఇమాజిన్ చేసుకుంటేనే చాలా కష్టంగా ఉంటుంది. సో, అటువంటి జర్నీని మనకి సినిమా ద్వారా చూపిస్తూ ఉన్నారు. బట్ ఒక్కసారి ఒక చిన్న వీడియో ద్వారా నజీబ్ గారి గురించి తెలుసుకుంటే బావుంటుంది కాబట్టి, కెన్ వి హావ్ నజీబ్ గారి వీడియో ప్లీజ్? యెస్. ఆడు జీవితం మలయాళం లిటరరీ ప్రపంచంలోనే ద బెస్ట్ సెల్లర్ నావెల్ అని చెప్పాలి. అక్కడ మోర్ దాన్ 250K బుక్స్ సెల్ అయ్యాయి, నావెల్స్ సెల్ అయ్యాయి అక్కడ. సో, అటువంటి సూపర్ సక్సెస్‌ఫుల్ లిటరరీని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఒక రియల్ లైఫ్‌ని స్క్రీన్ పైకి తీసుకురావాలి అంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. అఫ్‌కోర్స్ మనకి స్క్రీన్ పైన ఉన్న వాళ్ళ మీదకి ఆటోమేటిక్‌గా ఆ ఇంట్రెస్ట్, దట్ అడ్మిరేషన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అఫ్‌కోర్స్ నజీబ్‌గా మనకు కనిపించబోతున్నటువంటి పృథ్వీరాజ్ గారి కష్టం ఈ సినిమాకి, ఆయన ఎంత డెడికేటెడ్‌గా, ఎంత కమిటెడ్‌గా ఈ సినిమాకి ఎన్ని సంవత్సరాలు ఒక ఒక హ్యాపెనింగ్ యాక్టర్ డెడికేట్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ జస్ట్ షూటింగ్‌కి, సెట్‌కి వెళ్ళడము, రావడము కాదు ఇక్కడ. ఆయన ఈ క్యారెక్టర్ కోసం దాదాపు 31 కిలోస్ వెయిట్ లాస్ అయ్యి, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా కూడా అది హెల్త్ మీద గానీ, కెరియర్ మీద గానీ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో వి ఆల్ కెన్ జస్ట్ ఇమాజిన్. సో, వాటన్నిటిని తట్టుకుని అంత కమిటెడ్‌గా ఈ సినిమాకి, ఈ ప్రాజెక్ట్‌కి హోల్డ్ ఆన్ అయ్యి ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. సో, నజీబ్‌గా వి ఆర్ గోయింగ్ టు విట్నెస్ దిస్ వండర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, వండర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ పృథ్వీరాజ్ గారు అని చెప్పాలి. వి ఆర్ ఆల్ ఈగర్‌లీ వెయిటింగ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్. అండ్ అఫ్‌కోర్స్ ఈ సినిమా నేను ఇందాక చెప్పినట్టు ఆన్ స్క్రీన్ మనం కొన్ని వండర్‌ఫుల్ క్యారెక్టర్స్, మనకెప్పటికీ గుర్తుండిపోయే యాక్టర్స్‌ని చూడబోతూ ఉన్నాము. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్ కెమెరా, బిహైండ్ ద కెమెరా ఎంతోమంది వండర్ఫుల్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయడం జరిగింది. అకాడమీ అవార్డ్ విన్నర్స్ దగ్గర నుంచి, నేషనల్ అవార్డ్ విన్నర్స్ దగ్గర నుంచి చాలామంది ఎస్టీమ్డ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ఏఆర్ రెహమాన్ గారు, రసూల్ పూకుట్టి గారు, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ అనేది కూడా మనకు ఒక బ్యూటిఫుల్ విజువల్ అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ని అందించబోతోంది. సో, మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి టెక్నీషియన్స్ గురించి నా మాటల్లో కంటే ఒక వీడియో చూస్తే బాగుంటుంది కాబట్టి, కెన్ వీ హ్యావ్ ద టెక్నీషియన్స్ వీడియో ప్లీజ్?
ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాకి బ్లెస్సీ గారు, పృథ్వీరాజ్ గారు వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో ద లాస్ట్ పర్సన్ ఆన్ సెట్ కూడా అంతే ఈక్వల్గా కష్టపడి ఉంటారు. బికాస్ దట్ క్లైమాటిక్ కండిషన్స్, వాళ్ళు తిరిగిన ప్రదేశాలు, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేశారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఈ వండర్ఫుల్ మూవీని ఇంత సక్సెస్ఫుల్గా మా ముందుకు తీసుకొస్తున్నందుకు. సో నేను ఇందాక చెప్పినట్టుగా, మీ అందరికీ తెలిసినట్టుగా, ఈ సినిమాకి మనందరి ఫేవరెట్ లెజెండరీ అకాడమీ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. వి ఆల్ నో ఏఆర్ రెహమాన్ గారు ఒక సబ్జెక్ట్ని ఎంత బాగా అర్థం చేసుకుంటారో, ఒక ఎమోషన్ని మ్యూజికల్గా ఎంత బాగా నెరేట్ చేయగలుగుతారు అని మనందరికీ తెలుసు. ఐఎమ్ ష్యూర్ ఇది బ్లెస్సీ గారి నెరేషన్తో పాటు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్ నెరేటివ్గా కూడా ఈ సినిమా మన ముందుకు రాబోతుందని అర్థమవుతుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ అయితే ఆ సినిమా మూడ్ని, ఆ సినిమా ఎమోషన్ని మనకి చాలా బాగా పరిచయం చేశాయని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఒక్కసారి దట్ మ్యాజికల్ సాంగ్స్ ఆఫ్ ది గోట్ లైఫ్ ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము బ్యాక్ టు బ్యాక్. కెన్ వీ హ్యావ్ ద సాంగ్స్ ప్లీజ్?
The next. Coming here, I could experience what the main character would have gone through. Seeing those camels, seeing sheep, and looking at the faces and what they're trying to say, and looking at these rocks, looking at the sand, you gain so much of interaction with nature. And I feel that's very important for the music. तेज में रहमाने ना तेज में रही तेज में रहमाने ना तेज में रही యాడున్నావో గుండె తడవగవానైపో గుండె తడవగవానైపో ఉప్పేలేని కన్నీరులికి ఉప్పేలేని కన్నీరులికి ఆవిరి పెదవుల తాకగరా ఆటు పోటుల ఆకలిడారిలో చూడన చూడన నీ కలకై చూడన చూడన నీ కలకై చూడన చూడన నీ కలకై तेज में रवाने ना तेज में रही 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 అందని ఎండమావులో అందిన శ్వాస చావులో అందని ఎండమావులో అందిన శ్వాస చావులో నీ తలపే నడిపే శరారంటూ గమ్యమే నిత్యమాంతమిలా శరణు అడగమనే వెలుగు ఉంటని చూడదు నిసిరి ఊహలలో లేదంట ఈ నిమిషంతో కోరివి నిజం నువ్వై సాగిపో तेज में रहमाने ना तेज में रही तेज में रहमाने ना तेज में रही तेज में रहमाने ना तेज में रही तेज में रहमाने ना तेज में रही
Wow. This particular song, Tejame, I think it carries so much of intensity and emotion in it. And నిజంగా ఈ స్పీకర్స్లో ఈ థియేటర్ స్క్రీన్లో వింటూ ఉంటే ఇంకా ఇంకా బాగా అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్ జస్ట్ గో టు ది థియేటర్స్. ఈ సౌండ్ని, ఆ విజువల్స్ని, ఆ పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసిన విజువల్స్ అన్నిటిని మనం చూడాలి అంటే థియేటర్స్లోకి వెళ్ళి చూడాల్సిందే. అండ్ తెలుగులో రాకేంద్ర మౌళి గారు మనకి లిరిక్స్ని అందించడం జరిగింది. ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ మెలడీస్కి. అండ్ ఇప్పటి వరకు మనం బ్యాక్ టు బ్యాక్ సిట్యువేషనల్గా ఈ సినిమాలో కనిపించే సాంగ్స్ అన్నిటిని మనం చూస్తూ వచ్చామన్నమాట. అయితే దెర్ ఈస్ అ వెరీ స్పెషల్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్. రెహమాన్ గారు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చేసిన ఒక సాంగ్ ఉంది. అంటే ఈ సినిమా మనకి జస్ట్ ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, వి క్యారీ సంథింగ్ టు హోమ్, దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, ద హోప్ అని చెప్పాలి. ఎందుకంటే వి జస్ట్ గివ్ అప్ ఆన్ థింగ్స్ సో ఈజీలీ, వి జస్ట్ లూజ్ హోప్ సో ఈజీలీ కదా. మనకి అంత ఏమంటారు, అంత ఓపిక కూడా ఉండదు చాలా మందికి. దాని అంటే దెర్ ఈజ్ లైట్, ఆల్వేస్ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్ అంటారు. ఆ టనల్ ఎండ్ వరకు వెళ్ళే ఓపిక, సహనం కూడా చాలా మందికి ఉండదు. ఆ రెసిలియన్స్ అనేది నజీబ్ క్యారెక్టర్ కానీ, అఫ్ కోర్స్ ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చిన టీం ద్వారా కానీ మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది చాలా చాలా ఉందన్నమాట. సో వాటన్నిటిని రెజొనేట్ చేస్తూ మనకి ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి హోప్ సాంగ్ అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ని అందించడం జరిగింది. మరి ఆలస్యం చేయకుండా ఆ సాంగ్ని ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద హోప్ సాంగ్ ప్లీజ్?
life is restored in places once considered lost. Through the energy of hope, the belief in unseen truth serves as binding force, uniting nature, humanity, and the world. May the emergence of new hopes bring blessings. God bless. బ్యూటిఫుల్. ఏఆర్ రెహమాన్ గారు ఇప్పటివరకు మనకి చాలా ఎమోషన్స్‌కి సంబంధించి యాంథమ్స్ ఇస్తూ వచ్చారు. లవ్ యాంథమ్, యూత్ యాంథమ్. సో అలాగా ఐ థింక్ ఈసారి హోప్‌కి ఇది ఒక థీమ్ సాంగ్ మాత్రమే కాదు, ఇట్స్ అన్ యాంథమ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఏఆర్ రెహమాన్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషన్ ఆఫ్ హోప్. అండ్ యెస్, ఇక ఆలస్యం చేయకుండా ద మెయిన్ వీడియో ఫ్రమ్ ద గోట్ లైఫ్, దట్ ఈస్ ద ట్రైలర్. సో ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ఆల్రెడీ చూసుంటారు. సినిమా కోసం ఎదురు చూసేలా చేసినటువంటి ఆ బ్యూటిఫుల్ ట్రైలర్ని ఇప్పుడు మనందరం కలిసి ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? अंदर से कोई बाहर ना जा सके, अंदर से कोई बाहर ना जा सके। अंदर से कोई बाहर ना जा सके। వావ్! ద గ్రేటెస్ట్ ఎవర్ సర్వైవల్ అడ్వెంచరస్ డ్రామా మనం చూడబోతున్నాము మార్చ్ 28న. సో ఈ సినిమాకి హీరో పృథ్వీరాజ్ గారే అని నాకు చెప్పారు. కానీ స్క్రీన్ పైన ఉన్నది పృథ్వీరాజ్ గారేనా అని డౌట్ వస్తుంది నాకు. ఇంతకాలం ఇన్ని సినిమాలలో ఎస్పెషల్లీ వరదరాజు మన్నారుగా చూసిన పృథ్వీరాజ్ గారేనా ఇక్కడ కనిపిస్తున్నది అన్నట్టు ఉందన్నమాట. వాట్ అ ట్రాన్స్ఫర్మేషన్ అసలు. ఐఎమ్ ష్యూర్ ఇందులో కూడా బోల్డ్ అని ఫేజెస్ ఉన్నాయి అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకి స్క్రీన్ పైన కూడా కనిపించబోతోంది అని అనిపిస్తోంది. సీరియస్లీ పృథ్వీరాజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్. ఒక స్టార్ హీరోగా, ఒక మలయాళం ఇండస్ట్రీలో ఇంత మంచి సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ అందించే ఒక యాక్టర్గా, డైరెక్టర్గా, ఆఫ్ కోర్స్ చాలా క్రాఫ్ట్స్లో బిజీగా ఉన్నటువంటి ఒక పర్సన్ ఇంత డెడికేటెడ్గా ఒక మూవీకి స్పెండ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ పృథ్వీరాజ్ గారు. అండ్ బ్లెస్సీ గారి గురించి అయితే ఇంకా ఎంత చెప్పినా తక్కువే. ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ హిజ్ కెరియర్ ఒకే ఒక్క సినిమా, వన్ సింగిల్ ప్రాజెక్ట్ మీద గడపడం అనేది అసలు ఒక సాహసం అని చెప్పాలి. హీ హిమ్సెల్ఫ్ డిడ్ అడ్వెంచరస్ జర్నీ అని చెప్పాలి విత్ దిస్ మూవీ. సో బ్లెస్సీ గారు, ఐ హోప్ ఈ సినిమా నేషన్ వైడ్, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వాలి. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా మూవీ టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వారితో ఇంటరాక్ట్ అయ్యి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఐ థింక్ టీమ్ని స్టేజ్ పైకి పిలిచే ముందు 100 కోట్ల క్లబ్, బ్లాక్ బస్టర్స్ ఇలాంటి పదాలు చాలా ఫ్రీక్వెంట్గా మనకి వినిపిస్తున్నటువంటి, మన ముందుకి తీసుకొస్తున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని ముందుగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మైత్రి మూవీ మేకర్స్ మనందరికీ తెలిసిన బ్లాక్ బస్టర్స్ మూవీస్ని అందించే బ్యానర్ నుంచి ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్ కాబోతోంది. సో రవిశంకర్ గారికి ముందుగా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము.
ఆల్సో శశి గారు కూడా, మైత్రి శశిధర్ గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ యాజ్ వెల్. అండ్ నౌ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్న ఒక ఫెంటాస్టిక్ యాక్టర్ ఉన్నారు. అండ్ ఇండియన్ సినిమా ఆడియన్స్ని ఫర్ ద ఫస్ట్ టైం పలకరించబోతున్నారు. దట్ ఈస్ మిస్టర్ జిమ్మీ జేన్ లూయిస్. టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హాలీవుడ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ జిమ్మీ జేన్ గారు ది గోట్ లైఫ్ సినిమా ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ని పలకరించబోతున్నారు. హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. అండ్ నవ్ ఎంత టైం పట్టినా సరే ఒక పర్ఫెక్షన్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి ద ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ ద విజనరీ బిహైండ్ దిస్ ఫిల్మ్ బ్లెస్సీ గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బ్లెస్సీ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ది ఎపిటోమ్ ఆఫ్ టాలెంట్, ది కరిస్మాటిక్ యాక్టర్ అండ్ ద మల్టీఫెసెటెడ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఆన్ స్టేజ్. ది గోట్ లైఫ్లో నజీబ్గా మనందరికీ ఒక నట విశ్వరూపాన్ని చూపించబోతున్నటువంటి పృథ్వీరాజ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఒక డైరెక్టర్గా కానీ, ఒక యాక్టర్గా కానీ, సింగర్గా, వాయిస్ యాక్టర్గా, రైటర్గా, అసలు బోల్డ్ అనే విభాగాల్లో మనకి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ని అందించే పృథ్వీరాజ్ గారు అని అంటే మనందరికీ ఎంత ఇష్టమో ఆయనకు కూడా తెలుసు. సో ఈరోజు ది గోట్ లైఫ్ లాంటి ఒక వండర్ఫుల్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవీ ఫర్ ద టీమ్ అండ్ ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ అని చెప్పాలి. సో అటువంటి చిత్రాన్ని మాకు అందిస్తున్న పృథ్వీరాజ్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. Thank you so much. So first of all, a group photo op for the media. Done. Channels. Thank you so much. I request all the gentlemen on stage to please have your seats. Okay, so before we move on to the interaction with media, we just want to hear few things from the team as well. So I think we should start with Ravi garu. సో 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న రవి గారు ఒకసారి రిలీజ్ గురించి బ్రీఫ్ చేస్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. గోట్ లైఫ్ని యాక్చువల్గా 28th of March ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ రిలీజ్ చేస్తున్నామండి. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్స్ టు అవర్ పృథ్వీరాజ్ సార్ అండ్ ద ప్రొడ్యూసర్ సార్ అండ్ అవర్ డైరెక్టర్ బ్లెస్సీ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి బ్రిలియంట్ ఫిలింని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వీ ఫీల్ ఇట్ యాజ్ ప్రివిలేజ్. అలాగే సినిమాని ఎంతో కష్టపడి అరౌండ్ 80 crore బడ్జెట్తో చేశారు. మలయాళంలో బ్యూటీ ఆఫ్ మలయాళం ఫిలిం సార్, మనం 50 కోట్లలో చేసే సినిమాని వాళ్ళు 25 కోట్లలో 50 crore ఫిలిం కెన్ బి మేడ్ in 25 crores with the same quality అని చూపించగలిగే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ ప్యాషన్ మలయాళం ఇండస్ట్రీలో ఉంది. అలాగే సార్ స్పెండింగ్ 80 crores on this film is equivalent to something like 100+ లాగా. అంటే అంత టెక్నికల్ వాల్యూస్ మీద లొకేషన్స్ మనం చూస్తుంటే మన ఫోటోగ్రఫీయే కానీ మిక్సింగ్ రసూల్ పూగుట్టి గారు ఆస్కార్ అవార్డ్ విన్నర్
రెహమాన్ గారు, అంద బిగ్ టెక్నీషియన్స్ అందరూ రోపిన్ అయ్యారు. అండ్ ద హార్డ్ వర్క్ దే హ్యావ్ పుట్ ఇన్ టు దిస్ ఫిలిం. Almost like director sir Blessy garu, 16 years of his hard work has been put into this film. Sir, that is really really great andi. And at least for you, this film has to become a big blockbuster. చాలా అద్భుతంగా అని చెప్తున్నారండి వన్ హూ వాచ్ ద ఫిలిం వే బ్యాక్ ఇన్ సి మన కోచిన్లో చూసిన వాళ్ళందరూ కూడా. సో విజువల్స్ను ఆ సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయింది కేరళలో. నాకైతే ఎటువంటి డౌట్ లేదు, డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్దగా చేస్తుందని నమ్మకం ఉంది. అందులో ఈ మధ్య మనోళ్ళు అసలుకి కంటెంట్ వెరైటీగా కావాలని తెగ కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ మన ఈ గోట్ లైఫే ఆన్సరు. డెఫినెట్గా వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ బ్యూటిఫుల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫిలిం విత్ గోట్ లైఫ్ అండి. అలాగే ఆ, ప్రపంచంలో ఎవరు ఈ పాండమిక్ని ఎవరు అప్రిషియేట్ చేయరేమో కానీ ఫర్ వన్ రీజన్ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద టైమ్ వెన్ వీ గాట్ దట్ ఆపర్చునిటీ టు వాచ్ ఆల్ అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్, ఎస్పెషల్లీ మలయాళం ఫిలిమ్స్. అక్కడ చూసాం. ఆ టైంలో నాకు బాగా గుర్తు అంజాం పాత్ర కానీ, మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అయ్యప్పన్ కోశం కానీ, ఇలాంటి చాలా చాలా సినిమాలు చూసాము. మన ఫగత్ ఫాజిల్ గారిది ఇంకోటి వాట్ ఈస్ దట్ సార్, ఇన్ దట్ క్రిస్టియన్ మిషనరీ ట్రాన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశారు. అలాంటి ఎన్ని సినిమాలు చూసామో. సో ఆల్మోస్ట్ లైక్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా దే బికమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ మలయాళం ఫిలిమ్స్. అండ్ ఆల్సో మన పృథ్వీరాజ్ గారి గురించి స్పెషల్గా చెప్పాలంటే హీఈస్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్. హీ డైరెక్ట్స్ ఫిలిమ్స్. లూసిఫర్ ఆయనే డైరెక్ట్ చేశారు, ఒరిజినల్ వర్షన్ ఆఫ్ మలయాళంలో. ఎంత పెద్ద హిట్ అయింది తెలుసు మనకి. ఇక్కడ మెగాస్టార్ మన చిరంజీవి గారు చేశారంటే అది ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. అలాగే హీజ్ అ స్టార్ యాక్టర్ దేర్ యాజ్ వెల్ as స్టార్ డైరెక్టర్. ఇంకా వాట్ నాట్ ఆల్ ద క్రాఫ్ట్స్ అన్నీ టచ్ చేశారు ఆయన. హ్యూమాంగస్ట్ అసలు అంటే ఇక ఆయన కెరీర్ అయితే ఇంకా ఎవరు అలా ఇన్ని రకాల మల్టీ టాలెంటెడ్ ఒక మనిషిలో ఉండటం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ రేర్ థింగ్. ఐ హోప్ ఇక ఈ సినిమా ఇక్కడ మన తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you so much, Ravi Garu. Thank you for bringing this film to Telugu audiences. Thank you so much. And now I request Mr. Jimmy Jane Lewis to please address the gathering, to please speak for our media persons. No problem. Yeah, sure. Please, you can sit and I talk. was going to do that, you know. I realized it was slowly. There's no question. It's just me speaking. Yeah. Just share But your I experiences. like questions, to be Oh, honest okay, with you. fine. No, we just want to hear your experience, working for the Goat Life. We know that you have worked for so many months and years for this film. So just share your experiences in the Yeah. desert. Yeah, I mean, it was a great experience to be part of the Goat Lives team and movie. For me, it's my very first time doing an Indian production, and I'm very grateful to be introduced to the Indian audience by this project here, The Goat Life, because it's a unbelievable story, true story, and I play a character, the character of Kadri, who's sort of as Mr. Blessy will say, like a Moses. He's an angel. He's a God sent for the character of Najid, and he finds a way to lead him to the light. So it's a powerful character, and I'm very grateful to be able to play that. And during that production, I've met some incredible cast and crew. The technicians were amazing, even though we were filming in conditions that were not very easy. We were in the deserts of Algeria and Jordan, and I had the pleasure to work with Raj, who is our lead, and he did an amazing job. Transformation was quite incredible, and to be able to be led by our director as well was quite something, because it was extremely challenging for everybody, but specifically for him.
You know, he had to drive that movie for so long, so many years, and there were a time where we thought that, you know, it wasn't gonna be, he wasn't gonna be able to finish it, but he found ways. You know, he had faith, he had hope, and he was able to drag everybody with him and to make us believe that it was possible. So it's an unbelievable movie, and the audience will be thrilled, you know, when they see the movie on March 28th. Wow, we are very much looking forward to see you in this film. And now that you have been traveling across states in India, so did you happen to enjoy the food, and did you have Hyderabadi biryani, and how did you enjoy traveling in India? You know, it was great, you know. I mean, you know, coming from abroad, you have the impression that India is just one big country, one group of people, one language. And then you come here, you realize, like, no, not at all. You know, it's like a bunch of countries within one country. Each state is different from the other one. And yes, I've enjoyed the food a lot. I mainly eat vegetarian, so, you know, whether it was in Kochi or in Chennai, you know, I mean, especially in Chennai, you know, I had plenty of choice. And here I had some food as well, very spicy, but very good. So today was my first experience. I think we went to a place called Chutneys. Oh yeah, okay. Yeah. So we ate some vegetarian food. Right. So I very think good. I should leave few questions for our media fraternity. Cool. So thank you so much. And Shashi garu, I think మీ నుంచి కూడా రెండు మాటలు ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి మన బ్లెస్సీ గారు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ పృథ్వీరాజ్ గారు, అండ్ మా రవి గారు, జిమ్మీ లూయిస్ గారికి, అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాక్చువల్గా మేము ఈ గోట్ లైఫ్ ఆడు జీవితం దీనికి కేరళ వెళ్ళటం జరిగింది, కొచ్చిన్కి. అక్కడ కాన్సర్ట్ చేశారు, మీరు ఇందాక చూసింది. సో మేము వింటాం, ఇదే ఫస్ట్ టైం ఇన్ కేరళ డన్ దట్ బిగ్ ఈవెంట్. సో చాలా బాగా చేశారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే, మేము అసలు ఏంది ఇది అని దాంట్లో చూస్తే ఆడు జీవితం అనే బుక్ ఆల్రెడీ 250 ఎడిషన్స్ కంప్లీట్ చేశారు అని చెప్పారు. సో అక్కడ లోకల్ పీపుల్ అడిగాము, అసలు ఏంటి ఈ సినిమా ఏంది అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పారు, సార్ ఈ సినిమా ఇట్ వెంట్ టు ఎవ్రీ కార్నర్, ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ కేరళ. సో దే ఫీల్ దట్ దిస్ బుక్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ దెమ్. ఆ బుక్ they have learned that they study, everybody study that book. So because that is their life లో ఇది ఒక, ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఒక మనకి భగవద్గీత ఎలాగో దే దట్ కేరళ పీపుల్ ఆల్ ఫెల్ట్ దట్ ఈస్ లైక్ భగవద్గీత. సో లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కొని దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారనేదే ఈ సినిమా. సో ఈ సినిమా మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పికి మాకు రిలీజ్ చేయడానికి అవకాశం రావటం పెద్ద అదృష్టం. సో నేను కేరళ కూడా చెప్పాను బ్లెస్సీ గారికి, సార్ దిస్ ఫిలిం రిలీజింగ్ ఫర్ అస్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్ గివెన్ బై బ్లెస్సీ గారు అని చెప్పి. సో హీఈస్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్సో దేర్. సో మాకు వీఆర్ ప్లానింగ్ వెరీ వెల్ ఇన్ 2 states. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. So we need all your blessings. Thank you. Thank you so much, Shashi garu. And now I would request Director Blessy sir to please speak. Good afternoon. Thank you all. And thank you, Shashi garu. Thank you, Ravi garu, for these opportunities. I loved very much Telugu language, but because it's very close to Malayalam, but I don't know to speak in Tamil, Telugu, but I try to
speak in the next time in Telugu also. And thank you very much for this function. And I think I request in your all support for this film. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ద మ్యాన్ హూ లివ్డ్ నజీబ్, అండ్ ఐ థింక్ హీఈస్ లివింగ్ స్టిల్ నజీబ్గా మనకు కనిపించిపోతున్న పృథ్వీరాజ్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Thank you all. Thank you to all the media friends from Hyderabad who have made it here. One more film after Salar 2 Telugu. Okay, one more film. Okay. So last time I was in Hyderabad, I was talking to you about a film in which I played the king. You know, I played Varadaraja Mannar in Salar. Now I'm talking to you about a film in which I play a slave, Najib from Aadu Jeevitham. The difference being Varadaraja Mannar and Salar is entirely Prashant Neel's imagination. Najib and Aadu Jeevitham is real life. I don't know how many of you know this, but this is a true life story. Najib is alive and well amongst us today, and the book was written from his first person account of what he went through. The ordeal he had to suffer in the early 90s when he went to the Gulf in search of a better life. The book was written by Benny Amin. In 2008, it was published. And immediately it became a smash hit. Like all over Kerala, people were talking only about that one book. And in about 1 month, all of us, all actors, directors, everybody was like, Aadu Jeevitham, we have to somehow get the rights. We have to try and make a film. As destiny would have it, the one filmmaker who managed to get the rights is Blessy sir. And as destiny would have it, Blessy sir thought I should play Najib. He came to me with the film in 2009. I committed this film in early 2009. So almost 16 years ago, I committed this film. So in 2009 itself, when Blessy sir told me about the film, his vision was so grand, so big, it was actually impossible to do something like that from Malayalam in 2009. Because that kind of budget and canvas was unthinkable in Malayalam back then. It took us 10 years. It took us 10 years till 2018 to finally be able to start shoot. In those 10 years, fortunately, luckily, a lot of things changed. Cinema evolved. The Malayalam film industry grew exponentially. And although even in 2018 and today, this film is a very, very big financial risk, but we had reached a position where we can now think of doing a film like this. We can dream of doing a film like this. So we started shooting in 2018. And because the character required a physical transformation from the lead protagonist, which I'm playing, we decided to approach it in a way where I will put on a lot of weight. So I put on a lot of weight for the film in the beginning, so that when I lose weight, the change will be very, drastic. So in the love song and all, you'll see very fat. So I put on a lot of weight, and we shot the Kerala portions. And in 2019 beginning, we went to Jordan, Wadi Rum, and we shot the first desert schedule. Then we stopped the shooting for 7 months, I think, for me to lose weight. So my goal was to try and lose as much weight as I can. And I don't know, I think I tried so hard that I ended up losing 31 kilos for the film. And early 2020, we went back to Jordan, now to shoot the thin portions. And we started shooting. A few days later, COVID-19 struck and the entire world was shut down. We had to stop shooting. Not only did we have to stop shooting, for almost 3 months, our entire crew was stuck in the desert, not shooting, not doing anything, not able to come back. Almost 3 months later, we got a Vande Bharat flight, a repatriation flight back to India, and we came. When we came back to India at that time, Blessy sir and me, we had no idea if we will ever be able to shoot this film again, because nobody knew what the other side of the pandemic was. Thankfully, 1.5 years later, we got to regroup. Then we went to Algeria, in the middle of the Sahara Desert. We went to a place called Timimoun. And from Timimoun, you have to drive a bit into the desert to reach our shooting location. I don't think any film crew has ever been there. And I don't think it is going to be easily possible also.
because it will need one madman like this to actually take a 120 member crew and go to some place like that. It's like right in the middle of the Sahara Desert. So we shot one big schedule there in Algeria. Then we came back to Jordan and we finished what we could not finish in 2020. Finally, we came back to Kerala, and in 2022, we finished some patchwork of the film. And in 2022, finally, the journey that started in 2008, in at least the principal photography, came to an end. Then it was 1.5 years of post-production. We were very, very keen that this will be a zero compromise film. That we were very sure that not one frame of the film will go through any form of compromise. So the post-production was a very, very diligent process. So 1.5 years later, here we are, 2024. Finally, the film is ready for the world to see what we have created. So making the film is one part of it. Getting the film to the audience is an equally important another part of it. So we were very, very sure, right from 2009, that whenever this film is ready, that we have to try and give this film the best possible opportunity to reach audience across the world. In 2008, 2009, there was no Pan-India, by the way. So this was before Bahubali. So no Pan-India. Pan-India had not been invented. So we still didn't know how to go about it. But finally, when the film got ready for release in 2024, luckily, I had made a few friends. And I cannot thank Ravi Garu and Maitri enough for the trust they have shown me, they have shown in Blessy sir, and they have shown in the film. I sent him one message. I sent Ravi Garu one message saying, sir, this is the most important film of my life. And he said, it is done, sir. That is all Ravi Garu said. So thank you, Maitri. Thank you, Ravi Garu. Thank you, Shashi Garu. And to all involved in Maitri. Because it is very important that when a film like this is made, which is a passion project for pretty much an entire industry, that we try and get the best, we try and get the market leaders in every region to present the film. So much like Maitri Movies, we have Hombale distributing the film in Karnataka, Red Giant distributing it in Tamil Nadu, and a very good friend of mine, Anil Tarani, distributing it in the northern circuits. And of course, all major players across the world will be presenting it in every region. That is the best we can do. And on 28th, when you go and see the film, do keep in mind that for all the spectacular cinematography and the evocative music and the performances and the production design and Blessy's world-class filmmaking, beyond all that, every moment you see on screen is a life that someone actually lived. So which is why the film says, the goat life, every breath is a battle. Thank you for being here. I hope you love the film, and I look forward to your support. Thank you. Thank you so much, Prithviraj sir. So now the whole house is open for Q&A with media. So mics, please. Hi, Prithviraj sir. Hello, hi. I'm Lokesh from Gulte. First of all, thank you so much for giving us, wonderful films like Lucifer, Bro Daddy, and of course, quite spicy song like Dream Home, Wake Up Home. Everything, you were there on everything. Sir, 3 months ago when I watched the trailer, first of all, you made me experience a different kind of emotion. I felt like, watching, I don't know, it's not exaggeration actually. It's like watching Jim Caviezel, from Passion of the Christ. Wow. That kind of feels you have given. So what exactly, there are a lot of survival thrillers, there are a lot of survival and rescue thrillers, and recently Malayalam industry has given Manjumal Boys as well. So what exactly made you pick this film, sir? Because in almost all the survival thrillers, it will be like you will be lost somewhere, maybe cheated or something, you will lost somewhere, and finally how you reach your destination or what happens to you is going to be a simple story actually. So what made you? Because in all survival thrillers, the element is going to be the same actually. So what is that so different, or what is that, what made you actually pick Najib's life, to be translated to the silver screen? So like you rightly said, survival in itself is a very universal theme. And what appeals to our conscience about survival is because it speaks on the resilience of the human spirit.
whatever circumstances you're faced with, however big the challenges are, how unfavorable the odds are, deep down the human mind has this amazing resilience, this strength to actually be able to overcome all that. So that is a universal theme that in any adaptation, any form, it always appeals to you. You're right. You know, survival thrillers, survival adventures, survival films will all have a common thread running through them. But this film is not just about survival. You know, it's a very unique, deeply meditative character study as well, because there is this man who's taken from a world full of water. So Najib, before going to the deserts, he was a free-diving sand miner. In the early 90s, people used to dive down into the riverbed and take sand for construction. Now it is banned, it is illegal, you can't do that now. But those days, it was a flourishing industry. So that was his job, that was what he used to do. And people who used to do that job, their days are like 4 to 6 hours, they're underwater. So their world is full of water. And then he lands up where even the air has no moisture. He's not given water to drink. He's not given water to wash himself. There is no water, you know. Slowly, he has no one to speak his language to. Because two people who he sees, they don't know his language. He doesn't know their language. Slowly, he stops speaking. He begins to lose the ability to articulate. He can no longer form a sentence. And then 3 years later, when you see the person in the film, you realize that he's actually now probably more animal than human. Because for 3 years, he's only been with the animals. He's only interacted with them. He's only lived with them. The only living creatures he's been speaking to are the animals, the goats and the camels. So that metamorphosis is, I think, very unique to Najib's story. I don't think there has been another story said in the world where a human mind and a human body goes through that kind of a physical, physiological, mental, and emotional metamorphosis through the character arc. So that was very interesting for me. Sir, but while doing the physical transformation, you know, there's just a lot of star heroes and star heroines. Whenever they're putting on weight and losing weight, they're actually going through a lot of health complications. So, but what made you take the risk and, you know, take up 31 kilos, putting on weight, gaining weight, and again losing 31 kilos is no joke actually. No, so it's not a joke. Yeah, didn't you worry about the, you know, health complications that might arise? Yeah, I did. See, in 2009, when Blessy sir offered me the film, I was still a very young actor. Okay. Very young actor, trying to find my space in the industry. I was doing fairly well for myself, but still I was trying to find my space in the industry. And Blessy sir was the most coveted director in Malayalam industry. He even today is. Every actor, every actress wants to do that one Blessy film at least. He's like that to us. I don't know if you've seen his other films. If you haven't, you should. Okay, you should see all his films. So at that point in time, a director known for eliciting fantastic performances from great legendary actors. Like his first film was with Mammootty, second film was with Mammootty again. Then he did films with Mohanlal sir. All of them have, in fact, even some of Mammootty sir's and Mohanlal sir's best performances are in you know, recent history are from Blessy films. So such a filmmaker, for his dream film, for the most complex character that he has ever created or he has ever adapted, comes to a young actor and tells me, I want you to do this. So immediately I know the whole industry is jealous of me. I would be jealous of somebody who got this opportunity to do Najib. So what is the one thing that I should promise myself? That I will not let anyone see the film and say, he could have tried more. He could have put in some more effort. Either I do the film or I don't do the film. I decided to do the film. When I do something, I do it 120%. So, Prithviraj, sir, what is the source of inspiration, sir, to accepting these kind of scripts? So basically, it's a deep love of cinema because I don't know anything else in life. I'm 12th standard pass, actually, no other further qualification. I know no other job. If I don't have films, there is no company that will hire me because I have no qualification. Okay, so my whole life is about cinema only. I have a deep love of cinema. Secondly, it's a very, very inspiring true story, you know, and wonderfully adapted for the screen by Blessy sir. And thirdly, like I said, the most coveted, the highest paid director of Malayalam industry is telling you that for the next 16 years, whatever happens, I'm going to be behind this one film because this is my dream film. And he's chosen you. He's picked you
for the main responsibility of that vision. So what further inspiration do you need? You know, that's very big inspiration actually. Sir, what would be the major changes to observe yourself after completion of this journey? Sir, when I said yes to the film, I was not married, I was not a father, I had not turned producer, I had not turned director, I had not turned distributor. I was what, 25 years old, 24 years old, you know. So life has changed. For the past so many years, so many phases of my life I have traversed through, and the one constant is Aadu Jeevitham is happening. Aadu Jeevitham film is happening. So I keep saying, you know, on the 28th of March, for me it is not a film release. It is like one big chapter of my life culminating. So let's see. Sir, can we expect the film to go to any Oscars and or some other bigger platforms where you can like bring us one more award? Because you already have Rahman sir and Rasul Pookutty, the 2 Oscar winners. So we really hope so. We really hope that, of course, I mean, going to the academy, vying for an academy award and all also entails a lot of other things like a very big campaign. We have to now set up a campaign for the film, etc. In all honesty, all the money we had, we have put into making the film. That is the truth. So now hopefully when the film releases, some big studio or somebody will see the film and tell us, someone like, Ravi Garu, somebody will tell us, sir, we have to do a proper Los Angeles campaign, and maybe Jimmy can help us. Because that is, I'm being very honest here, like this is a very, very expensive film. For Malayalam, for Telugu, it's okay. For Malayalam, it's a very, very expensive film. In fact, probably the most expensive film ever made in Malayalam. So we really don't have any more money. Maybe sir, Maitri Ravi sir will put in. We'll see. Yeah, all hopes on Ravi sir. Sir, I'd like to talk to Blessy sir. Sir, actually, you selected a finest actor and all, but when we are talking about budgets, the moment you see the trailer, you feel like, okay, this is all shot in the desert. So why did it actually need, 80 crore budget to be put in? Is it like you spent more on the quality sound, or is it because of the visuals, or you used any VFX? Actually, we think to start the desert in Rajasthan, but we can't find any deep desert there, and also the gods are very different in Arabian gods and Indian gods are like that. So many hurdles was there, and also in 2018, money value for US dollar was only 60 rupees. I think that was only in 16. Now it's 82, 83, 85, like that. So that fluctuation is also affected, and we spend a lot of money for the COVID situations and all. And also we found very beautiful location we shot in desert around 150 days. So that all are very expensive, and Mr. A.R. Rahman, Rasul Pookutty, all technicians are very good technician in India itself. So Understood, sir. Sir, Ravi sir. Sir, మీరు ఆల్రెడీ ఇప్పుడు గోట్ లైఫ్ ఒక మలయాళం సినిమా వస్తుంది. అగైన్ ఇన్ ఏప్రిల్లో ఐ థింక్ యువర్ రిలీజింగ్ మంజుమల్ బాయ్స్ యాజ్ వెల్. అది ఇంకా డేట్ అనుకోలేదు సార్. అది కూడా సేమ్ సర్వైవల్ అండ్ రెస్క్యూ థ్రిల్లర్. అంటే బికాజ్ యు ఆర్ ఫ్యాన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ జానర్స్ ఆర్? సార్, వీఆర్ బేసికలీ ఫ్యాన్ ఆఫ్ మలయాళం ఫిలిమ్స్ అండ్ అంటే కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ అండి. నాట్ నెసర్లీ ఇదే అని చెప్పకూడదేమో, కానీ ఇదైతే అందరికీ నచ్చేది ఏంటి అంటే నిజంగానే కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ దట్ కమ్స్ ఫ్రమ్ మలయాళం ఇండస్ట్రీ అనేది ఒక ఓపెన్ ఫ్యాక్టే. వీ లవ్ దోస్ ఫిలిమ్స్. అండ్ ఆల్సో మంజుమల్ బాయ్స్ కూడా వీ వర్ ట్రయింగ్ ఫర్ దట్ ఫిలిమ్ సిన్స్ ఎ లాంగ్ టైమ్, అండ్ అగైన్ హోప్ఫుల్లీ వీ మే డూ దట్. అండ్ దిస్ ఫిలిం రన్ అండ్ ఎవ్రీథింగ్ సఫిషియెంట్గా సరిపోయినాకే దెన్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద థింగ్. అంటే పృథ్వీరాజ్ గారితో ఏమైనా స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? డెఫినెట్గా సార్, ఆ ఛాన్స్ రావాలి అనేసి షూర్ షాట్. యు నో వన్ థింగ్, వీ హ్యావ్ మిస్డ్ హిమ్ ఇన్ సమ్ వెరీ వెరీ బిగ్ ఫిలిం.
But the thing is, okay, and again, we used to approach him. అంటే పృథ్వీరాజ్ గారు సి అంటే ఆయన గురించి మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఎన్నిసార్లు చాలా ఆటలు ఉన్నాయి సార్. ట్రై చేస్తానే ఉన్నాం. Missed film I want to ask earlier. I wanted to ask actually. I think you, అది release Megastar అయిపోయింది Chiranjeevi sir. sir asked you for Saira. Then you said you were shooting Adkalam. I think again they approached you for Godfather. Again you said. I was very worried that Chiranjeevi sir will think I'm lying because I keep repeating this story. You know, in 2017 or 18, I think Chiranjeevi sir, through Suhasini ma'am, Mani Ratnam sir's wife Suhasini ma'am, had gotten in touch with me to play a role in Saira Narasimha Reddy, and I was very flattered because Chiranjeevi sir thinking of me for a big role is for me like a big certificate. You know. So that time I told him, really sorry sir, you know, I would love to have worked with you, but I've just committed to this. I've just not committed. I'm beginning to shoot this film that I've been waiting for 10 years. So I have to grow my beard and lose weight and all that. And sir told me no problem, and he understood. I think 4 years later, when I had become a director, I had directed one film, and that film released, and it had become a hit in Kerala. Chiranjeevi sir had bought the rights to that film. And also, Saira Narasimha Reddy was releasing. So for the Kerala event of Saira Narasimha Reddy, when Chiranjeevi sir came, I was the chief guest for the event. So at that time, Chiranjeevi sir's team was pitching the idea, asking me, why don't you think of directing Lucifer in Telugu also? Then I'm telling Chiranjeevi sir, I would have loved to, sir, but unfortunately there's this big film that I'm doing, sir, for which I have to grow my beard, I have to And he's like, hey, 4 years ago you said the same story. That actually happened, and I had forgotten that I had told that same excuse. But I hope Chiranjeevi sir's team has conveyed it as actually true. But no, Chiranjeevi sir actually, you know, he's such a sweet person. He messages me he once in a while, and you know, he keeps in touch. So does Ram, and he messaged me the day Godfather released, and yeah, and I'm hoping someday I'll be able to work with him. Yeah. Good luck, sir. All the best for the Thank film. you so much. Prithviraj garu. Here, center. Where? Center. Okay. Yeah, hi. I'm Anjali from TFPC. Hello, I have hi. 2 questions for you. Okay. First one is The Good Life. So as you say, it's a true story, and every breath is very important. Yeah. So me Telugu you can understand, sir? I'm beginning to understand. Like, Okay. As you say that so much things are changed in your life during this movie shooting. So the most painful struggle of film industry ante em cheptaru మీ life lo? Of the film industry. Yeah, in your journey. I have had no struggle, madam. The most painful struggle for the film industry are the people waiting outside to get in. You know, waiting for that first opportunity. I know I'm very lucky. I have got my first opportunity because my father was a famous actor, not because I was very talented and all. You know, Okay. like I'm a nepo kid. Yeah. So generally no one is using that nepo kit. Yeah, But I you also are don't- saying that nepo kit. That's a terminology that it's now coined. No, I also don't. But the fact is that my first film I got because my father was a famous actor only. But I got only my first film because my father was a famous actor. But After you are- that, it is you my are- hard work. yeah, that's Yeah. true. And my second question is all about Salar Prabhas garu. Uh-huh. So everyone says that Prabhas garu gives a very good food to everyone. Yeah. So you're bonding with him. I'm Anyone- going, no, in 2 hours I'll be there having food with him. Any particular item? I'm in Hyderabad, then definitely I'll be hanging out with him only. So evening I'm going there. Oh, party, sir. Yeah, of course. Okay then. And all the best for the movie, sir. Thank you so much. Prithvi garu. Okay. Whenever you felt that while doing this kind of roles, whenever you felt that why I would choose this role, so much pain is there, a lot of changes are there, your look is very painful look is there. Whenever you felt that why would I wouldn't have choose this role. Never, sir. I have, in the beginning few months, I questioned why this role chose me. I have never questioned why did I choose this role, because it's a privilege for an actor, you know. You don't get films and roles like this. Even if you could say, I've done 100, 120 films now as an actor. I'm directing my 3rd film, I produced, 10, 11 films. But films like these don't happen very often. Like once in a lifetime film. So if you get an opportunity as an artist, forget as an actor, as an artist, any craft, to be involved with a piece of cinema like this, then you don't question that. I never questioned it. But both of us had that moment of fear when we had to stop shoot in 2020 following the pandemic.
because already we had invested so much effort, so many years of struggle. I had lost 1/3 of my body, more than 1/3 of my body weight, and we had to stop shoot, and we didn't know if we were ever going to be able to restart, but we could, and here we are. So are there any satires or criticism about the Arab sheikhs or Arab countries? So that one very important thing I want to tell you about this film is that this is not about going to another country and getting stuck. The actual core element of the story can happen to anybody anywhere. It's about forceful confinement. It's about forced labor. It's about taking away a man's identity from him. So that can happen to anyone anywhere if you are unfortunate enough to be going through those circumstances. In Najib's story, it involved him going to the Gulf. It needn't be that it has to happen in the Gulf. It can happen anywhere in the world. Okay, sir. All the best. Thank you. Prithviraj sir. Prithviraj Yes, sir. yes. The trailer is very heart-wrenching and emotional story. Sorry? Trailer is looking very heart-wrenching and emotional journey. Thank you. So, did you feel ever the scene acting this film? So, very claustrophobic for audience to feel that your acting is very pioneering. So, to taking another world, the audience is very impact of this film. I think I understood your question, so I'm going to answer to the question that I understood. Okay. Yeah, it's a very intense film. Yeah, it's a very intense film. This is not a film where you have a separate comedy track for relief and all. But I think cinema has generally moved on from that. No, I don't think now, even for a commercial film, I remember even for my own films, like in early 2000s and all, we used to read a script and then it'll be like, oh, scene 23 comedy, scene 24 next. So then the comedy scene would be written later by the artist also involving in, because that scene would have no relationship with the rest of the plot. That is now not there in any film, I think. Anyway, there is no like relief track to make the audience feel good about themselves, etc. But this is a film where I don't think you would want to take your eyes off the screen, because basically the book is a very, very detailed 43-chapter long documentation of what this man went through. And even the book, that big book, if you ever read the English version at least, it will be very difficult for you to put the book down. It's very, very difficult. You talk to people who have read R.D. Jeevitham, 99 out of 100 people will tell you, I started and I didn't stop till I finished. It's actually very difficult to put the book down. That big book itself is like that. And the film is a concentrated version of that book. So I don't think you will ever want to, want the story to go away. I think you will want to stay in the intensity. I think that's what I said. It's a very deeply meditative character study. You'll just want to keep traveling with this character. And that is because of the way he has made the film. Okay. I mean, an actor, since I am a director also, it will sound very immodest and not nice in me saying this. But since I'm an actor also, I think I can say, whatever an actor does, we are limited by our directors. So only a great director can make an actor look good. Sir, there is a lot of survival thrillers in more Bollywood or Tollywood or Hollywood. So you see the Life of Pi book is also the converted to silver screen. So the movie also survival in a sea. What your movie also same thing to survival thing? I think I already answered that question, the gentleman's question. So yeah. Prithviraj sir, yeah. Yes. So R.D. Jeevitham is the bestseller in the Malayalam. Yes. So what is the need of telling on silver screen? What is the moral of the movie to tell the audience? Moral? Yeah. It is this, sir. It is this that, like yesterday, we had this wonderful program in Cochin, where as a tribute to as part of the promotion, we were paying a tribute to 30-odd survivors, people who have survived very difficult circumstances in life. So all of them actually shared their stories with us during the program. And one thing that struck us, that Blessy sir actually rightly said during the program, was that we are going through a time and phase where I think in general, the human spirit and the strength of the human mind is becoming very fragile. We read so many sad stories, of like somebody fell in love and couldn't get married, and so they suicided. So many stories of people giving up on life. I think in a world like that, in circumstances like that, a story like Najib's is the ultimate beacon of inspiration. What Najib fought through, what Najib survived,
You know, if he can do that, and this is not fiction, this is a real life. That man is there, he's alive and well. If he can do that, one 10 standard fail, one love failure and all is nothing. You know, so that is the biggest lesson. Sir, when you stuck in the desert at the COVID period, what was going in your mind? Hunger, sir, hunger. I was always hungry. I was not eating food only because I had to be like this, no. Everybody was eating biryani and all. Nothing for me, actually. Prithviraj sir, here. Good to see you. There is a film called Castaway. Yes. Did you watch that film? Yeah, many times. Till the date, that was my favorite film. Yeah. I hope 28th March, this is my favorite, I hope. Thank you so much. Thank you so much. It's, What would you say about Castaway and The Goat Life, Aadu Jeevitam? Yeah, so like he asked, no, I mean, they are both survival stories of people having to fight circumstances, fight solitude, and hold on to sanity and survive. The difference is the character metamorphosis, I said, you know. It is one thing being alone, talking to a volleyball. It's one thing being so desperate in your solitude that you subconsciously try and be one among the animals so that you feel like you are in a society, you know. And that's a very interesting character arc. I don't know if there is any other story that speaks of such a metamorphosis. Have you adopted any characteristic transformations from that character, Castaway character? No. So, I mean, I used to Google every possible actor's transformation to see what did each person do. Like, what did Christian Bale do for Machinist, and what did Tom Hanks do for Castaway? What did Vikram sir do for I? You know, I. All these I used to. Vikram sir, then I could speak directly also. But the thing is, no, I mean, you can't adopt what somebody else did because your body might not respond to it. So ultimately, my transformation was based on literally not eating, which means fasting. So I used to fast. I used to fast for sometimes up to 72 hours. I will not recommend that to anyone. I know that there are studies that say fasting is very beneficial for your, but I'm not an expert. So please consult a doctor and all before you do it. I had a doctor, a nutritionist, a trainer, everyone taking care of me. Actually, IPL season is running in. Yes. What's your favorite IPL team? You know, many people have asked me this, but unfortunately, I think I'm very old generation. I'm still yet to come fully in terms with franchise cricket. Like, because I like Dhoni, I'll support CSK, but I like Kohli also. So when CSK is playing RCB, I don't know who to support. You know, yeah. But I like international cricket. I'll support India. Yeah. Sir, Prithvi sir. One last question, please. Yeah. Sir, before Bahubali, we don't know the term of the pan-Indian release. But after the Bahubali, the doors open for the Telugu release. And after the KGF, the Kannada doors are open. And do you feel that this is the one film that opened the doors for the Malayalam industry to think big, to reach wider audience? Sir, actually, you know, Bahubali is that singular phenomenon that got all of us talking. But I think it will always have to be a process. I don't think that one film can actually make a change. When Bahubali 1 happened, all of us thought it is once in a lifetime. It will never repeat itself. Then Bahubali 2 happened. So then we thought it is only Bahubali franchise that can do this. Then KGF happened. So it will have to be a continuous process for cinema to grow beyond its own boundaries. So now Manjumal Boys has happened. It has found widespread acceptance in multiple states. Premalu has found a big acceptance in multiple states theatrically. So maybe Aadu Jeevitam will follow it up. The next Malayalam film will follow it up. So it will have to be a slow process. At least today we are in a position where I'm sitting with Ravi Garu and Maitri is presenting my film. I have to tell you, 5 years ago, when a film released, when a Malayalam film released, if you ask me who's distributing your film in Hyderabad, I wouldn't know. I really wouldn't know because our systems, our networks were like that. We used to sublet, we used to give rest of India to one person. He used to then give it to different people. Hyderabad city, one person. Vizag, another person. It was like that. And it'll be like 2 screens here, 1 screen in Vizag. So 5 years ago, I'm not talking about 25 years ago. 5 years ago, if you had asked me which theater in Hyderabad city is your film playing, I wouldn't know. Today, I can give you the whole theater list because Ravi Garu is taking care of me. So. Sir, one more question to you. As an actor, also director,
And from the 16 years, you're on board for this film. But I love as an audience, I love the one song, that hope. And whatever happens in our life, we have always on the hope. But what is the hope as an actor you have, and what is the hope you have as a director to motivate, to bring to you as an audience? So right now, my only hope is that 28, this film is a super hit. That is my only hope, actually. Sir, GOAT actually, the name of the book and the film in Malayalam is Aadu Jeevitham, which literally translates to goat life. When you translate it word by word, it means goat life. But we found it very, very charming, for lack of a better word, that the Gen Z new age English lingo, GOAT is also an acronym for greatest of all time, you know. So if you want to read it as the greatest of all time life, I think it's quite plausible, because I truly believe Najib Mohammad's life is one of the greatest of all time lives. Wow, amazing. Thank you so much, media friends, for this. Yeah, he was asking me, sure. He was with us for the promotions yesterday in Cochin. We'll bring him. Najibka we'll definitely bring, yeah. ఓకే సూన్ నజీబ్ గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు అనమాట ప్రమోషన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీరాజ్ సార్ అండ్ బ్లెసీ సార్ అండ్ జిమ్మీ సార్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఎస్, మార్క్ ద డేట్ గైస్, March 28th in theaters, The Goat Life.